ఏం కూర వండుతాను? ఏం కూర వండాలా బిడ్డ? నా మనసే మంచిగా చెల్లె కథలు చూస్తా అంటే. ఎందుకే అమ్మా, ఏమైంది? అది ఫోన్లు బాగా మాట్లాడుతుంది బిడ్డ, సాటు పోయి మాట్లాడుతుంది. ఇప్పుడు కాలేజీ పోయి తప్పిస్తాం, సాటు పోయి మాట్లాడుతుంది. మరి కాలేజీకి పోతుందో ఎడిపోతుందో అది. కాదమ్మా, మరి ఎవరితో ఫోన్ మాట్లాడుతాను అడగపోయినా? మరి అడుగుతా ఏమంటుంది? ఏందో ఫ్రెండ్స్ వస్తుంది బస్సులో, అది రమ్మంటే పోతానని అంటాను బిడ్డ. నాకు అస్సలు నమ్మబుద్ధి అయితే లేదు. అవునానే అమ్మా, సరే వాళ్ళ సార్ నెంబర్ అయితే నా దగ్గర ఉన్నది, నేను వాళ్ళ సార్ ఫోన్ చేసి అనుకుంటావు. చెయ్యి బిడ్డ చెయ్యి, ఆ సార్ తోడు మాట్లాడు. అది కాలేజీ పోతుందా ఎటన్నా పోతుందా అన్ని బయటపడతాయి. హలో సార్ నమస్తే సార్, నేను కావే వాళ్ళు అన్నాను సార్. బాగున్నారా సార్? సార్ బాగానే ఉన్నాం సార్. చెప్పండి, ఎందుకు కాల్ చేశారు? అదే సార్, మా చెల్లి ఎట్లా చదువుతాను సార్? ఈ మధ్యలో కాలేజీకి వస్తుందా? మంచి చదువుతుందా సార్? 1 వీక్ నుండి అయితే కాలేజ్ రావట్లేదు సార్, బట్ బాగానే చదువుతుంది. అదే సార్, ఈ మధ్యలో కొంచెం హెల్త్ అని బాగాలేట్లేదు, సో అందువల్ల రావట్లేదు సార్. ఓకే సార్. సరే సార్, ఎప్పుడైనా కాలేజ్ రాకపోతే నాకైతే ఫోన్ చేయండి మరి. సరే సార్, ఉంటా మరి. బిడ్డ ఏమైంది? సార్ ఏమంటాడు? ఛే, నీ అమ్మ, నువ్వు అన్నది నిజమైందమ్మా. అసలు చెల్లె వారం నుంచి కాలేజీకి పోతలేదు అట్నే. నేను చెప్పలేదా బిడ్డ, దాని మీద నాకు అనుమానం వస్తుందని. ఆ కాలేజీ పోక ఏడ తిరుగుతుందిరా మరి అది. ఏమోనమ్మా, అసలు అది ఏం చెప్తానో ఎడుగుతుందో నాకు ఏం అర్థమయ్యట్లేదు. అదే రాని ఇప్పుడు ఇంటికైతే వస్తుంది కదా, వచ్చినాక అడుగుదాం దాన్ని. అడిగేదేమున్నది బిడ్డ, అది కాలేజీ పోతున్నది, కాలేజీ పోతలేదు. ఫోన్లలో మాట్లాడుతుంది ఎవరని అంటే నా ఫ్రెండ్ అని అంటుంది. అది తప్పు చేస్తాందిరా. అదే అమ్మా, ఇప్పుడు ఎవరితో ఫోన్ మాట్లాడుతుంది అన్నావు కదా నువ్వు, సో మనం ఎక్కడ పోయి దొరకబట్టాలా మరి? లేకపోతే ఇప్పుడు చెల్లె కాలేజీ వస్తుంది కానీ వచ్చినా దాన్ని అడుగుదాం మరి. అది మళ్ళీ కాలేజీ నుంచి వచ్చినాక అడుగుతామంటాను ఇంద్ర కొడుక. ఆడ ఏడ తిరగపోయిందో ఏం కదా, అది వచ్చినాక అడగాలి.